మన ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీ $4 trillion జపాన్ని క్రాస్ చేసిందని మన నీతి ఆయోగ్ CEO చెప్తున్నారు. రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎస్, జపాన్ని క్రాస్ చేశాం. కానీ ఎలా అంటే పర్ క్యాపిటల్ జీడిపిలో 163 కంట్రీగా ఉంది వరల్డ్లో. నాట్ ఏ బిగ్ నెంబర్ అనుకుంటున్నారు, చాలా పెద్ద నెంబర్. జపాన్ని క్రాస్ చేసాం ఎప్పుడు తెలుసా? 50 సంవత్సరాల క్రితం. 50 సంవత్సరాల క్రితం జపాన్ $2,500 సంపాదించింది. కానీ ఇప్పుడు మనం సంపాదిస్తున్నాం. వాళ్ళు ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు తెలుసా? $33,000 per year సంపాదిస్తున్నారు. మనం $2,500 per year సంపాదిస్తున్నాం. అంటే 2 lakhs per year, అరౌండ్ 22,000 per month. అదే వాళ్ళని చూసుకుంటే 2 lakhs సంపాదిస్తున్నారు నెలకి. మన ఇండియా ఎక్కడ, జపాన్ ఎక్కడ? పోనీ మన నైబరింగ్ కంట్రీస్ చైనా తీసుకుందాం. చైనా $12,000 కంపేర్ చేయడానికి కూడా కుదరట్లేదు. 5 times ఎక్కువ ఉంది. పర్ క్యాపిటల్ జీడిపి ఇంత తక్కువ ఉంటే మన ఇండియా ఎలా డెవలప్ అవుతుంది? మన ఇండియాలో ఎక్కువ పీపుల్ ఉండడం, వాళ్ళ చిన్న చిన్న అమౌంట్లు కలిపితే పెద్ద అమౌంట్గా కనిపిస్తుంది. అంతే తప్ప ఎవరు క్రాస్ చేసేంత డెవలప్ అయితే అవ్వలేదు. హెడ్లైన్స్ చూసి మోసపోతుంది. దాని వెనకతల నిజాన్ని తెలుసుకోండి.